ఇక చెప్పండి, ఇక జూబ్లీస్ నియోజకవర్గంలో ఇక మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడము అది చాలా బాధాకరమైన విషయం అనుకోండి. ఇక ఇక్కడ బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి, ఎలా ఉండబోతుంది, ఎవరికి అవకాశం? అసలు ఒక సంవత్సరం ఒక మాట చెప్పాలంటే టిఆర్ఎస్ వాళ్ళ చనిపోయింది కదా, వాళ్ళ భార్యకి చేయాలి. అసలు మళ్ళీ బై ఎలక్షన్ అవసరం లేదు. అసలు ఇప్పుడు సింపతి వాళ్ళ మీద ఎక్కువ ఉంటది, అందువల్ల వాళ్ళ భార్యకి చేయాలి. అంతే, మంచి పని చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. మంచిగా పని బస్సులో మంచిగా అయింది, పని మంచిగా చేసిండు. ఇప్పుడు అదే అంటున్నా నేను, అవసరమే లేదన్న ఎలక్షన్, డైరెక్ట్ ఆయనకి ఇచ్చేసేయాలి. ఇప్పుడు రూలింగ్ అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ఉండే కదా, మళ్ళీ ఈమె వచ్చేది ఛాన్స్ ఉంది. పరిచయం లేదు కానీ కాబట్టి వాళ్ళ పని వాళ్ళ హస్బెండ్ చాలా పని మంచిగా చేసేసిండు. లేదు, మేము ఇక్కడనే కదా చూసినాము, వాళ్ళే ఎక్కువ లేవు, వీళ్ళు మంచి పని చేశారు టీఆర్ఎస్ వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ భార్యకి ఇస్తే బాగుంటుంది. ఖచ్చితంగా భార్యకి ఇచ్చేయాలి, చేస్తే గెలిచిపోతే. ఆయన మంచి పనులు చేశాడు, గరీబులకు అటెండ్ అవుతాడు, ఎవరు పిలిచినా వచ్చేవాడు. ఇక్కడ ఏరే వాళ్ళు ఎవరు వస్తారు, కలిపి పేరుకి వస్తారు. ఆయన ఏంటంటే మా అభిమానము, ఆయన వచ్చిండు అటెండ్ చేశాడు మాకు, అది గొప్పతనం. దాని వల్ల అలా మిస్టేక్ ఇస్తే బరకాడు. ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, తక్కువ ఉన్న ఏజ్, ఆయనకు మంచి మెండు, పేద వాళ్ళని ముందు అటెండ్ చేస్తాడు అతను. అది మాకు పార్టీ అది ఇది అనే సమస్య కాదు, కానీ అలా మెసేజ్ ఇస్తే బెస్ట్. అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ముస్లింస్ ఓట్లు కూడా కీలకం కదా, అవి మరి బీఆర్ఎస్ కి కలిసి వచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్? నేను చెప్తే సార్ మీకు ఏం చెప్తున్నా అంటే, అలా మెసేజ్ ఇచ్చేయాలి బస్ అంతే. ఇంకా ఎందుకంటే ఆయన పేదవాళ్ళు పిలువంగానే వస్తాడు, అలాను అవకాశం ఇస్తాడు మాట్లాడికి. వీళ్ళేంది ఆడ సీట్ మీద కూర్చొని తర్వాత గలువ తమ్మి అంటారు, బరకాదు మాట్లాడడానికి అవకాశం ఇయ్యరు. అది కామనే, అది కామనే, వాళ్ళు అసలు జరుగుతూనే ఉంటాయి పెద్ద పెద్దలు. అది ఎందుకంటే పడేయాలని, ఎందుకంటే ఆయనకు మేము ఓపెన్ చేస్తున్నాం ఓటు కానీ అది కాదు, మేము ఓపెన్. ఆయన గురించి వ్యక్తి మంచోడు, పిలువంగానే పేదవాళ్ళకి అటెండ్ అవుతారు, అది మెయిన్ కావాలి మనకు. నేను వచ్చి వేరే వాళ్ళు ఏమంటారు తర్వాత గలువు ఉరుకుడే బండెకి భూయి, అది ఎందుకంటే అభిమానం. అది మాకు పార్టీ అనే సమస్య కాదు, ఒక వర్క్ మనకు కావాల్సింది పని, గరీబ్ వాళ్ళు పిలిచింది, అది మనకు ఇంపార్టెంట్. హైదరాబాద్ లోకల్లో కూడా ఎక్కువ బీఆర్ఎస్ కి సీట్లు వచ్చినాయి, అది కూడా మళ్ళీ ఒకవేళ కలిసి వచ్చే అవకాశం. ఇవసారి అవన్నీ ఎందుకు నేను చెప్తున్నాను కదా, 2 పాయింట్స్ ఫైనల్, అలా మెసేజ్ ఇచ్చేస్తే బెస్ట్.